నమస్కారం. అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. ప్రఖ్యాతి చెందిన ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి? ఆ సిద్ధాంతాల ప్రకారం ముక్తి ఎలా లభిస్తుంది? మొదలైన విషయాలను చాలా తేలికైన మాటల్లో చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ వీడియో. ముందుగా అద్వైతం గురించి చెప్పుకుందాం. ఈ అద్వైత సిద్ధాంతానికి ప్రచారం కల్పించిన వారు జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు. అద్వైతం ప్రకారం జీవాత్మ, పదార్థం, పరమాత్మ అని ఇన్ని లేవు. ఉన్నది ఒకే ఒక్కటి, అదే పరబ్రహ్మం. అజ్ఞానం వల్ల మనకు ఆత్మ పరమాత్మ వేరువేరనే భ్రాంతి కలుగుతోంది. అద్వైతులు ప్రమాణంగా తీసుకుని చెప్పే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే వాక్యానికి అర్థం జగత్తు లేదని కాదు, ఈ జగత్తు భగవానుడి నుండి వేరు కాదనే సత్యాన్ని తెలుసుకోలేని మాయలో మనమున్నామని. అద్వైతం ప్రకారం మనం కొత్తగా పొందడానికి వేరొకటంటూ ఏమీ లేదు. అసలంటూ ఉన్న ఆ ఒక్కటి ఏదో అది మనలోనే ఉంది. దానిని తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్న పొరను తొలగించుకోవడమే మనం చేయవలసిన పని. మన ఆత్మపై కప్పబడి ఉన్న అజ్ఞానమనే మసిని జ్ఞానమనే వస్త్రంతో తుడిస్తే అప్పుడు నిత్యము సత్యము అయిన ఆత్మస్వరూపం సాక్షాత్కరిస్తుంది. అది మనలోనూ ఎదుటివాడిలోనూ ఒకలానే ప్రకాశిస్తూ ఉంటుందనే పరమసత్యం అవగతమవుతుంది. ఆ సత్యం తెలిసాక ఇక జీవాత్మే పరమాత్మ. ఒక నది నుండి 10 కుండలలో నీళ్లు తెచ్చామనుకుందాం. అప్పుడు ఏ కుండలో నీళ్లు ఆ కుండకు సంబంధించినవే అవుతాయి కదా. ఇప్పుడు ఆ కుండలను మరలా నదిలోకి తీసుకుపోయి పగలగొట్టేశాం అనుకుందాం. అప్పుడు ఆ కుండల్లోని నీళ్ళన్నీ మరలా ఆ నదిలోనే కలిసిపోతాయి. అంటే ఇప్పటి వరకు వేరువేరు కుండల నీళ్లుగా పిలువబడిన ఆ నీళ్ళన్నీ భేదమే లేని నది నీళ్లుగా మారిపోతాయి. ఇక్కడ కుండలను శరీరాలని, ఆ కుండల్లో ఉన్న నీటిని జీవాత్మలని, నది నీటిని పరమాత్మ అని అనుకుంటే అద్వైత భావన కొంతవరకు అర్థమవుతుంది. దేహభ్రాంతి విచ్ఛిన్నమైతే ఆత్మసాక్షాత్కారం లభిస్తుందని చెబుతుంది అద్వైతం. అదే మోక్షం. ఇక విశిష్టాద్వైతం ప్రకారం ఆత్మ ఎప్పటికీ పరమాత్మలో ఐక్యమైపోదు. కాకపోతే విముక్తి పొందిన ఆత్మ భగవంతుని సాన్నిధ్యాన్ని మాత్రం పొందగలదు. మరలా శరీరాన్ని ధరించవలసిన అవసరం దానికి లేదు. అదే మోక్షమంటే. ఇలాంటి ఆత్మలు అనేకంగా ఉంటాయి. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం జీవాత్మ, పదార్థం అనేవి రెండు పరమాత్మ ఆధారంగా మనుగడ సాగించేవే, కానీ పరమాత్మలో కలిసిపోయేవి మాత్రం కావు. ఇక్కడ పదార్థం అంటే జడమైనది, చైతన్యం లేనటువంటిది అని అర్థం చేసుకోవాలి. అలాగే పరమాత్మను చేరుకున్న ఆత్మలన్నీ సర్వవ్యాపకత్వం, సృజనశక్తి అనే 2 లక్షణాలను తప్ప భగవంతుని మిగిలినటువంటి లక్షణాలన్నింటినీ కలిగి ఉంటాయి. రామానుజాచార్యులు అద్వైతాన్ని అంగీకరిస్తూనే అద్వైతంలో అనేకత్వం ఉండడానికి వీలుందన్న విశేషాన్ని చేర్చడం వల్ల ఈ సిద్ధాంతానికి విశిష్టాద్వైతం అనే పేరు వచ్చింది. ముక్తి పొందడానికి అద్వైతం జ్ఞాన మార్గాన్ని ప్రధానంగా చెబితే, త్రికరణ శుద్ధి కలిగిన భక్తి మార్గాన్ని విశిష్టాద్వైతం చెబుతుంది. ఇక మధ్వాచార్యులు ప్రబోధించిన ద్వైతంలోకి వద్దాం. ద్వైతం అన్న మాటను బట్టి చూస్తేనే ఇది అద్వైతానికి పూర్తి వ్యతిరేకమైనదని తెలుస్తోంది. ద్వైతం ప్రకారం పంచభేదాలున్నాయి. అవి జీవాత్మ, పరమాత్మ ఒకటి కాదు. అలాగే ఒక జీవాత్మకు వేరొక జీవాత్మకు మధ్య భేదం ఉంది. జీవాత్మ, పదార్థం కూడా వేరువేరు. పరమాత్మ, పదార్థం కూడా విభిన్నమైనవే. అసలు పదార్థంలో ఉన్న ఒక భాగం పదార్థంలోని వేరొక భాగంతో భిన్నంగానే ఉంటుంది. ఇది ద్వైత సిద్ధాంత భావన. కాకపోతే ఈ పదార్థం, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ వేరువేరే అయినా సర్వాధికారి అయిన విష్ణువుకు మాత్రం లోబడే ఉంటాయి. ఈ విష్ణువును ఆశ్రయించుకుని ఉండే ప్రకృతే ఆయన భార్య లక్ష్మి. ఈమె జ్ఞానస్వరూపిణి. ఇక బ్రహ్మ, వాయువు వీళ్ల కుమారులు. సృష్టి జరగడానికి బ్రహ్మకారకుడైతే జీవాత్మలు ముక్తి పొందడానికి వాయువు కారకుడవుతుంటాడు. నియమబద్ధమైన జీవితం ద్వారా
జ్ఞానాన్ని సంపాదించి భగవంతుని తత్వాన్ని తెలుసుకోగలగడమే ముక్తికి మార్గం అని ద్వైతం ప్రబోధిస్తుంది. ఇది ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం. కేవలం ఈ చిన్నపాటి వీడియో వల్ల ఆ 3 సిద్ధాంతాల గురించి పరిపూర్ణమైన అవగాహన వచ్చే అవకాశం లేదు. కాకపోతే అసలు ఆయా సిద్ధాంతాలలో ఏముందన్న విషయమై కనీస అవగాహన కలిగి ఉండడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇక ఈనాటి ఈ భాగాన్ని ఓ మహాత్ముని చతురోక్తితో ముగిస్తాను. బహుభాషావేత్త మహోన్నతుడు సంస్కృత భాషా వ్యాప్తి కోసం జీవిత పర్యంతం కృషి చేసిన వారు అయిన కాశీ కృష్ణాచార్యులు గారిని ఒకసారి ఇలానే ఎవరో ద్వైతానికి అద్వైతానికి భేదం చెప్పమన్నారట. అప్పుడు వారు ద్వైతము లబ్ధ సుఖదము, అద్వైతము తస్కర సుఖప్రదంబు అని చమత్కరించారట. అంటే ద్వైతంలో జీవాత్మ పరమాత్మ అని 2 ఉన్నట్లుగానే పిసినారివాడికి అది నీ సొమ్ము ఇదంతా నా సొమ్ము అనే భావన బలంగా ఉంటుంది కాబట్టి వాడికి ద్వైతం సరైనదంటారు. అలాగే దొంగకి నీది నాది ఏంటి, దోచేసుకున్నాక అంతా నాదే అన్న భావన ఉంటుంది కాబట్టి వాడికి అద్వైతం సుఖప్రదం అంటూ చమత్కరిస్తారు. ఇక చివరిగా జగద్గురు ఆదిశంకరులకు, భగవాన్ రామానుజులకు, పూర్ణప్రజ్ఞులైన మధ్వాచార్యులకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.